నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూసుకున్నట్లయితే చాలా మొండిగా ఉంటారండి. మాట కూడా వినకపోవడం, ప్రవర్తన విషయంలో కూడా చాలా తేడాగా ఉంటుంది. అయితే ఆ పిల్లల ప్రవర్తనలో కొంచెం మార్పు రావాలంటే ఏ విధంగా చేస్తే మంచిది పిల్లలకి? ముందు పెద్దల్లో మార్పు రావాలమ్మా. మాకెంతసేపు నెలకి 3 లక్షలు వస్తున్నాయా, 2 లక్షలు వస్తున్నాయా అని వెతుక్కుంటున్నారు. పిల్లలకి ఏం చేస్తున్నామని చెప్పి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, గేమ్స్, ఎలక్ట్రానిక్వి ఇవన్నీ పట్టుకొచ్చిస్తున్నారు. వారం కాగానే ఎక్కడికో తీసుకెడుతున్నామని కొన్ని రకాల హోటల్స్ ప్రాంతాలకు తీసుకెళ్ళి ఒక్కరోజుని 15,000 ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు చెప్పిన మాట వింటారమ్మా? తర్వాత ఇంట్లో అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉంటారు, లేదా అత్తగారు మామగారు ఉంటారు. వీళ్ళని పని కట్టుకుని మనం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు చేస్తున్నాం. మనం ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీస్, వాళ్ళకి సేవలు వీళ్ళు చేయాలి. ఐపీఎస్ ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ, మగాళ్ళేమో దానికోసం. ఒక్కరోజైనా పిల్లలతోటి గడుపుతున్నారా ఇంట్లో ఉన్న తల్లి తండ్రి? ఈ రోజుని వీళ్ళని హాస్టల్స్లో పెడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళ ముసలితనం వచ్చేసరికి ఈ పిల్లలు ఎదిగిన వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పారేస్తారు మిమ్మల్ని. చేత పిల్లల్ని తిట్టకండమ్మా. చెట్టు పడిపోయిందంటే గొడ్డలిది తప్పు కాదు, గొడ్డలిలో ఉన్న హ్యాండిల్ అదే చెట్టు నుంచి వచ్చింది. అందుకోసం మొదటగా పిల్లల కంటే ముందు మీరు మెళకువ తెచ్చుకోవాలి. పొద్దున్నే లేవండి, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పండి, మామూలు మాటలు చెప్పండి, స్తోత్రాలు బట్టి కొట్టించక్కర్లేదు. ఇది మొదటిది. వాళ్ళు ఏది అడిగితే తినడానికి పట్టుకొచ్చి ఏది అడిగితే అది ఆపండి, చేసుకోండి, సంతోషమే. మా చిన్నతనాల్లో కూడా బ్రెడ్ బిస్కెట్లో ఇది పెట్టుకొచ్చేవారు. కానీ ఇప్పుడు పద్ధతి ఉండేది, ఇప్పుడు అలా లేదే. వాడు ఏది అడిగితే పట్టుకొచ్చి ఇచ్చేయడం చేస్తున్నాం. చదువులు అలాగే. సాధారణంగా ఒంటి మీద 5 ఏళ్ళు వచ్చిన తర్వాతే స్కూల్కి పంపించాలి. 5 ఏళ్ళు వచ్చే కానీ అక్షరాభ్యాసం చేసేవారు కాదు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్, అసలు ప్రైమరీ స్కూల్ కాదు, ప్రైమరీ, ఎల్కేజీ, హాఫ్ కేజీ, 1/4 కేజీ, అక్కడికి వెళ్ళేసరికి కొన్ని పాఠాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారమ్మా? 18 ఏళ్ళ ఆడపిల్లలు ఉంటున్నారు, 16 మగ. వాళ్ళకి సైకాలజీ తెలుస్తుందా? మేము చదివిన రోజుల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా టీచర్లు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉండేవారు. మేము నౌకరు వీళ్ళు ఎందుకని చెప్పి సైకాలజీ వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటివి మారాలి. ఇప్పుడు మీరు అడిగిన దేవుడి సంగతి చెప్తాను నేను. వాళ్ళ కోసం అయితే వాళ్ళకి అందమైన శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత చెప్పించేస్తున్నారు ఈ మధ్యని. వాడికి ఏమైనా అర్థమవుతుందా? లేదు. శుభ్రమైన శ్లోకాలు వినాయకుడి మీద ఉంది, హయగ్రీవుడి మీద ఉంది, లేదా మన ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, ఉన్నాయి. అవి ఏదో ఒక్కటి చెప్పించండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. మొదట్లో వాళ్ళ చేత 3 సార్లు అనిపించండి. ఒక 15 రోజులు పోగానే 11 సార్లు అనిపించండి. మీరొద్దన్నా వాళ్ళు చదువుతారని, వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. ఇంకోటి తేలిక మార్గం చెప్పనా? హయగ్రీవ 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 హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జక్రుకన్యా ప్రవాహవత్. ఎప్పటికీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ శ్లోకం ప్రతి ఇంటా వినిపిస్తుంది. ఎంత హాయిగా ఉంది. ఇంట్లోనూ సంధులు సమాసాలు ఏం లేవే. అలాగే వేదంలోంచి కూడా ఒక మంత్రం ఉంది. చోదయత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఒక్క కష్టమైన పదం ఉందా దీంట్లోనూ? చోదయత్రీ సూనృతానాం, మన చేత మంచి పనులన్నీ చోదన చేస్తుంది ఆవిడ. చోదయత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం, మంచి బుద్ధిని చేతంతి, చైతన్యం కలిగిస్తుంది ఆవిడ. చేతంతి యజ్ఞం దధే సరస్వతి. ఈ జీవనం అనే యజ్ఞాన్ని అందంగా నిర్వహిస్తోందయ్యా సరస్వతి. దీని లోతుగా చాలా అర్థం ఉంది. కానీ పిల్లల కోసం ఎంత బాగుందండి. ఇలాంటివి ఉన్నాయి. అంచేత ముందు పిల్లల్ని తిట్టే ముందు పెద్దల మనం ఎలా ఉన్నాము అది ఆలోచించండి. వాళ్ళకి కొనండి, వస్తువులు కొనండి, బట్టలు కొనండి, వాళ్ళకి ఏమన్నా ఈటబుల్స్ కావాలంటే ఇవ్వండి. వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతే మాత్రము చెప్పిన మాట వినరు. ఆఖరికి వాడు కాగానే ఇంటర్మీడియట్లోకి రాగానే ఎక్కడో పారేయడం, అక్కడ వాడు పొద్దున్న 8ంటికి వెళ్ళి రాత్రి 10 దాకా
ఇన్ని గంటలు ఎవడైనా చదువుతాడా అని అష్టావక్ర మహర్షి ఒక ఆయన ఉన్నాడు, 8 వంకరలతో పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడో భారతం చదవండి. ఇలాంటి చదువులు తగలే ఆనాడు అలా పుట్టాడు ఆయన. ఇంచేత మనకి చైనా టౌన్ అంటే ఇష్టం కదా, చైనా వెళ్ళి పంపిస్తుంటాం అంటే అర్థం మీకు అర్థమైపోయింది ఏమిటన్నది. అది అంచే తప్పు మనది, దేవుడి మీద పెట్టకండి. ఆ దేవుడి మీద హోమాలు అవన్నీ చేస్తారు, ఆయన కొట్టుకుపోతున్న డబ్బులు. మరి హోమాలు చేయించామండి, పని అవ్వటం లేదు. ముందు నువ్వు ఇక్కడ చూసుకోవాలి, జాగ్రత్తగా క్షమించాలి. కొంచెం ఆవేశంగా చెప్పాల్సి వచ్చింది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.